మీరు తీసుకోండి, సింగరేణి కార్మికులు ఉన్న చోటే మన పార్టీ బలంగా ఉంది. దానికి మొత్తం కూడా ఆ కృషి, దానికి సంబంధించినటువంటి ఆ విధంగా బలమైన పార్టీని తయారు చేసినటువంటి అభినందనలన్నీ ఎవరికి పోవాలంటే కొమరయ్య గారికి పోవాలి. ఆయనకి పెద్ద మేధావి ఏం కాదు, కానీ పార్టీ మీద ప్రేమ, యూనియన్ మీద, ఆ యూనియన్ పార్టీకి మరిచేవాడు. అది అట్లా మీరు కూడా మన యూనియన్ నుంచి పార్టీకి మరింత మందిని మార్చాలి. అంతిమంగా మాత్రం కమ్యూనిస్ట్ పార్టీకి మీరే అండ, మీరే ఆధారం, మీరే ఆక్సిజన్, మీరే జీవం, మీరే అన్ని. కమ్యూనిస్ట్ పార్టీకి మీరు ఎంత బలంగా ఉంటే దీనిలో నుంచి మళ్ళా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యత్వం చిన్నగా తీసుకుంటూ ఉండాలి. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను మీలో నుంచే తయారు చేసి పంపించాలి. ఇంద్రజిత్ గుప్తా ఏఐటీసీ నుంచి వచ్చాడు, కేఎల్ మహేంద్ర ఏఐటీసీ నుంచి వచ్చాడు, ఏబి బర్ధన్ ఏఐటీసీ నుంచి వచ్చాడు, రాజ్బహదూర్ గౌడ్ గారు ఏఐటీసీ నుంచే, కొమరయ్య గారు ఏఐటీసీ, గురుదాస్ దాస్ గుప్తా ఏఐటీసీ, డాంగే కూడా మొదట్లో ఏఐటీసీ. దాదాపు పార్టీ ఉండొచ్చు కానీ అనేక మంది ఏఐటీసీ నుంచే తయారై పెద్ద పెద్ద నాయకులు అయ్యారు. ఏఐటీసీలో మన కొమరయ్య గారిని ఎప్పుడు మనం ఒప్పుకోవాలి. కానీ కొమరయ్య గారు ఏం చేసేవాడు, మన పార్టీ అని చెప్పేవాడు. ప్రతి మీటింగ్లో మన పార్టీ, మన కమ్యూనిస్ట్ పార్టీ అని చెప్పేవాడు. మీటింగ్లు చెప్పేవాడు. సరే కాదు, ఆ మీటింగుల్లో పార్టీ వాళ్ళు పెద్ద పెద్ద పాల్గొని ఉండకపోవచ్చు. దానివల్ల ఏమైందంటే మరి ఏ సంఘానికి లేని రాజకీయ చైతన్యం సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్కే ఉంది. మీరు తీసుకోండి, సింగరేణి కార్మికులు ఉన్న చోటే మన పార్టీ బలంగా ఉంది. దానికి మొత్తం కూడా ఆ కృషి, దానికి సంబంధించినటువంటి ఆ విధంగా బలమైన పార్టీని తయారు చేసినటువంటి అభినందనలన్నీ ఎవరికి పోవాలంటే కొమరయ్య గారికి పోవాలి.